హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము చికెన్ కర్రీ. అది కూడా రెస్టారెంట్ స్టైల్, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా. ఒక 20 మినిట్స్లో అయ్యే ఈ చికెన్ కర్రీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం కుక్ చేయొచ్చు. చాలా ఈజీగా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే సింపుల్గా అయిపోయే ఈ కర్రీ అనమాట. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, అది జీరా పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మనం ఈ విధంగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి కొబ్బరి, గసగసాలు, ఎండుమిర్చి, గరం మసాలాలని బాగా వేగించి కొంచెం ఆయిలేసి వాటరేసి గ్రైండ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి ఒక కళాయి తీసుకున్న, అందులోకి కొంచెం ఆయిలేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము మ్యారినేట్ చేసిన చికెన్‌ని వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేస్తాము. చికెన్ అనేది లో ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే అది మాడిపోతది. ఇలా కుక్ చేసేటప్పుడు మనం దీన్ని కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. చికెన్ అనేది ఒక 50% దాకా కుక్ అయిపోవాలనమాట. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. దీంతో రిలీజ్ అయ్యే వాటర్ ఇంకా ఆయిల్‌ని కూడా పక్కన తీసేసుకుందాము పడేయకుండా. అది చాలా టేస్టీగా ఉంటది కర్రీలోకి వేసుకుంటే. అలా పక్కన తీసేసుకున్న తర్వాత ఇదే కళాయిలో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసేసుకుంటున్నాననమాట. ఆయిల్ అలా హీట్ చేసుకున్న తర్వాత అందులోకి నేను కొన్ని గరం మసాలాస్ యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మనము బాగా వేగనిద్దాము. పచ్చిగా ఉండకూడదు మసాలాస్ అనేవి, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా వేగిన తర్వాత మసాలాస్ మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని ఒక 3-4 మినిట్స్ దాకా మనం బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా. ఆనియన్స్ అనేది వేగిన తర్వాత అందులోకి మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ దాకా దాన్ని ఖచ్చితంగా వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా. అలా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత మనము ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 టొమాటోస్ ప్యూరీ అనేది చేసేసుకున్నాను. టమాటోస్ మీరు కట్ చేసి కూడా వేయొచ్చు, కానీ ప్యూరీ వేస్తే గ్రేవీ అనేది చిక్కగా వచ్చిద్ది కాబట్టి నేను ఇలా మిక్సీ కొట్టేసి ప్యూరీ అనేది వేసేసుకున్నాను. కొబ్బరి ఇంకా గసగసాలతో చేసిన ప్యూరీ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒక 4-5 మినిట్స్ దాకా దీన్ని మనము బాగా ఉడకనిద్దాము. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళేదాకా. అలా ఇదంతా మనము లో ఫ్లేమ్‌లోనే జేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేసుకోకూడదు. లేకపోతే ఈ మసాలాస్ అనేవి అంటుకుంటాయి. ఇప్పుడొచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. చికెన్‌లో కారం ఎక్కువేస్తే బావుంటది. ఎందుకంటే కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటది. ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్. ఇలా అన్ని మసాలాస్ వేసుకొని దీన్ని మనము ఒక 2-3 మినిట్స్ దాకా ఆయిల్‌లోకి బాగా వేగనిద్దాం ఈ మసాలాస్‌ని. ఇలా మసాలాస్ అనేవి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ ఏసి మనము దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. వాటర్ ఎక్కువ ఎయకూడదు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏస్తే సరిపోతుంది. లేకపోతే మీరు మసాలాస్ కొట్టుకున్న గిన్నె, మిక్సీ గిన్నె ఉంటది కదా! అందులో కొంచెం వాటర్ ఏసి అలా తిప్పేసి ఏసేయండి. ఈ మసాలాస్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు సైడ్ నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతది. అలా రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి చికెన్ అనేది యాడ్ చేసుకుంటాము. అంటే మసాలాస్ అనేవి బాగా వేగుతున్నాయి అని అర్థము. అలా బాగా వేగినప్పుడు మనం ఇందులోకి చికెన్ అనేది వేసేసుకొని మనకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనము దీన్ని ఒక 10-15 మినిట్స్ దాకా కుక్ చేయాలి. సో, ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ కర్రీ అనమాట. రెస్టారెంట్స్‌లో సేమ్ ఈ విధంగా దొరికే కర్రీ. చికెన్ అనేది మనం ముందే ఒక 50% కుక్ చేసేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది మరీ ఎక్కువ వేయకుండా ఒక 1 గ్లాస్ వాటర్ ఏస్తే సరిపోతుంది. లేకపోతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏస్తే సరిపోతుంది. అంటే మీకు ఎటువంటి కన్సిస్టెన్సీ కావాలి, ఎక్కువ వాటర్ కావాలి అనంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. తక్కువ వాటర్ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ ఏసుకొని ఉడికిచ్చేసుకోండి. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్‌కి కొంచెం ధనియా అంటే కొరియాండర్ వేసేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ దాకా మనం కుక్ చేసేసుకొని హాట్‌గా సర్వ్ చేయడమే. చపాతీలోకి, పూరీలోకి, రైస్‌లోకి దేంట్లోకన్నా తినొచ్చు. చాలా యమ్మీగా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.